నా మనసులో కొన్ని కొన్ని ఆవేదనలు నా వల్ల కావట్లేదు. మీరు ఎందుకని ఇప్పుడు మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొట్లాటలు ఎందుకొస్తాయో తెలీదు. మనం అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన వాళ్ళమే. అడవి జాతి మనుషులమే. అర్థమైందా? మన అలవాట్ల రీత్యా, తిండి రీత్యా ఏమన్నా మారామేమో కానీ అందరూ మనుషులమే. గుంటలో పోయేటప్పుడు నిన్న మా రిలేటివ్ ఒక అమ్మ చనిపోయింది. చెప్తున్నాను, ఆమె దేవుడి కాడికి వెళ్ళింది. అరే, మనలో ఈ ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. ఇదంతా అందరికి తెలుసు. మరి ఎందుకని దరిద్రంగా ప్రవర్తిస్తున్నారనేదే నా ఈ కర్మ, నా బాధ అంతా కూడా. ఎందుకు ఈ విధంగా దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు? దేనికోసం? డబ్బు, పరపతి, ఇంకేం కావాలి? ఇవే కదా. అవి ఏమైనా నీకు గుండెలో పోయేటప్పుడు వస్తాయా? రావు. కనీసం మనం వేసుకున్న బట్టలు కూడా జీవం ఉన్నప్పుడే వాటికి మెరుపు. చూడు, కావాలంటే ఈ బ్లూ షర్ట్ వేసుకున్నాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి దానికి అందం వచ్చింది. కానీ ఒకవేళ నేను చచ్చిపోయిన బాడీ అయితే, ఈ బాడీతో ఈ షర్ట్ వస్తుంటే ఈ షర్ట్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ద బాడీ ఈజ్ డెడ్ బాడీ. అంతే. ఇక్కడ మనం నువ్వేమి ఎత్తుకుపోయేది లేదు, ఏది కూడా ఎత్తుకోవు. అటువంటిప్పుడు ఎందుకురా ఈ కర్మలు? ఎందుకు ప్రజల్ని మిస్గైడెన్స్ ఎందుకు చేస్తున్నారు? చదువుకోని వాళ్ళని, వీళ్ళందరినీ ఎందుకు ఇట్లా మతాల్లోకి వాటిలోకి రే, మన చుట్టూ ఉండే ప్రపంచములో అందమైనవి, అందంగా కనిపించేది, ఆహ్లాదకరంగా ఉండేటి వాటిని దేవుడు అంటారు. అర్థమైందా? మనం చూడు, ఒక అందమైన ఏదైనా ప్రదేశాన్ని కావచ్చు, లేదంటే ఏదైనా చూసినప్పుడు మన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అది దేవుడు అంటే. దైవత్వం అంటే అది. ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మనకు తెలియని గర్వం వస్తుంది మనసులో, అది దేవుడు. నువ్వు చేస్తావు దరిద్ర పనులు చేస్తావు కదా, అది దెయ్యం. అంతేగాని ఎవడు కూడా దేవుణ్ణి చూసిందిలే, దెయ్యాన్ని చూసింది. నువ్వు చనిపోతావే, చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు పుడుతున్నావే, ఎలా పుట్టావు? నీ చావు పుట్టుకలు తెలియవు కాబట్టి, ఓకేనా, వాటిని విమర్శించుకునేదానికి, అంటే వాటిని కనుక్కునేదానికి ఎట్లా వచ్చాము అనే ఆశ్చర్యకరమైన వార్త ఉంది కదా, అదే దేవుడు అంటే.